లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ విజయశ్రీ. మన సుమన్ టీవీ ఖమ్మంలో ఖమ్మం రుచులు ప్రోగ్రాంలో భాగంగా ప్రసాద్ క్యాటరింగ్ వాళ్ళైతే మనల్ని ఆహ్వానించారు. సో ఈ ప్రసాద్ క్యాటరింగ్ సర్వీస్ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర నాణ్యత, రుచి, శుభ్రత, ఇంకా ఎస్పెషల్లీ వాళ్ళ సర్వీసింగ్ ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రసాద్ క్యాటరింగ్ సర్వీసే కావాలి అని వాళ్ళనైతే టైం కూడా లేనంత ఇదిగా వాళ్ళనైతే బిజీ పెట్టేస్తున్నారు. అసలు ఈ ప్రసాద్ క్యాటరింగ్ సర్వీస్కి అంత గొప్పగా ఎందుకు జనాలు ఆకర్షితులు అవుతున్నారు, వీళ్ళు చేసే ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళ ఫుడ్ రుచి ఎలా ఉంటుంది అనేది మనం వారి మాటలో తెలుసుకుందాం. ముందుగా ఎస్పెషల్లీ వీళ్ళైతే ఇక్కడ విందు భోజనం టైప్లో అయితే పెట్టారు. అంటే ఈ రోజులో మొత్తం అంతా బఫే సిస్టమే ఉంటుంది. అప్పుడు కూడా అరిటాకులేసి చక్కగా ఎలా అంటే మనకి పాత రోజులు తలపించే విధంగా అయితే వీళ్ళైతే ఇక్కడ సెట్ చేయడం జరుగుతుంది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఈవెంట్లో ఉన్నాము. సో ఆ ఈవెంట్లో అయితే ఇలా అరిటాకులు వేసేసి మరి వాళ్ళైతే అరేంజ్మెంట్స్ అయితే వీళ్ళే మొత్తం అంతా ప్రసాద్ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళే తీసుకుంటారు. సో ఇక్కడ వీళ్ళు చేసేటటువంటి ఆ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా వీళ్ళు ఆర్డర్ అనేది తీసుకొని కస్టమర్కి టేస్ట్కి తగ్గట్లుగా వాళ్ళకి ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళ టేస్ట్ తెలుసుకొని దానికి తగ్గట్లుగా అరేంజ్మెంట్స్ అయితే చేయటం జరుగుతుంది. సో ఇప్పుడైతే మనం విందు భోజనం టైప్లో అరిటాకు భోజనం అయితే చూడొచ్చు. సో మనం చూసుకుంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా వాళ్ళైతే రెడీ చేసి పెట్టారు. అన్నీ నీట్గా చక్కగా కవరింగ్ అనేది చేసేసి ప్యాకింగ్ చేసేసి, అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు చెప్పారు కదా ప్రసాద్ క్యాటరింగ్ అంటే రుచి, శుభ్రత, నాణ్యత అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయన్న రేంజ్లో అయితే వీళ్ళు అరేంజ్మెంట్స్ అయితే చేశారు. మనమైతే ఇప్పుడు ఇక్కడైతే చూడొచ్చు. వాటి మీద కవర్స్ వేసేసి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా అయితే అన్నీ సెట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం ఈరోజు ప్రసాద్ క్యాటరింగ్ సర్వీస్ వాళ్ళు ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్లో ఉన్నాము. సో ఈవెంట్కి సంబంధించి ఆర్గనైజ్ ఎవరైతే వాళ్ళకి సర్వీస్ కోసం ఇచ్చారో, అసలు ప్రసాద్ క్యాటరింగ్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కొదుమూరు రమేష్ బాబు అండి. ఓకే సార్, ఏంటి అసలు ఈవెంట్, ఈ ప్రోగ్రామ్ ఏంటి? యాక్చువల్లీ ఇది మా అక్క బావగారి, మా ఓన్ సిస్టర్ అనమాట. అక్క బావగారిది షష్ఠి పూర్తి 5 రోజుల కార్యక్రమం. ఇది 4 రోజులు ఇంటి దగ్గర కార్యక్రమాలు జరిగింది. ఈ రోజు షష్ఠి పూర్తి కార్యక్రమం ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ శాస్త్ర కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఇప్పుడు మీరు అయితే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. ఈ రోజుల్లో ప్రోగ్రామ్ ఎలా జరిగినా కానీ భోజనాలు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వచ్చిన ప్రతి అతిథి ఆ భోజనాలు అనేది తిన్న తర్వాతకి ఎలా ఉంది ఏంటి, మీరు ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చూడరు, భోజనాలు ఎంత చక్కగా పెట్టారు, ఎంత బాగా వడ్డించారు అనేది చూస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రసాద్ క్యాటరింగ్ సర్వీస్ వారికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? మేడం, యాక్చువల్గా ఓపెన్గా వాస్తవంగా మాట్లాడాలంటే ఏ కార్యక్రమాన్ని పిలిచినా కానీ, ఏ అతిథి వచ్చినా కానీ తృప్తిగా పంపించడం అనేది మన యొక్క ధర్మం. ఫస్ట్ మన వచ్చిన గెస్టుని ఆతిథ్యం అంటేనే మనం ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని గౌరవించుకోవటం. అలాంటి ఆతిథ్యం అంటేనే మీరు ఏ రకమైన కులం ఎవరైనా వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా ముందు కడుపు నింపి తృప్తి పెట్టి ఆశీర్వదించటం, కడుపు నిండా తింటేనే ఆశీర్వదిస్తారు. అలాంటి మన భోజనం అనే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దాంట్లో ఒక సాంప్రదాయమైన పద్ధతిలో ఇంటి భోజన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశం మాకు మొదటి నుంచి కూడా. చాలామంది ఎవరైనా మా ఇంటి డాక్టరు, మా ఇంటి అయ్య గారు అన్నట్టుగా మా ఇంటి వంట పర్సన్ అనమాట. ఈ ప్రసాద్ మాకు గుర్తొస్తే అవి 10 కానీ 20 కానీ 30 కానీ ముందు ప్రసాద్ చెప్తే ప్రసాద్ ద్వారా మేము ముందుకెళ్తాం. అయితే ఇదేంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుందండి. ఉప్పు, కారాలు, రుచి అనేదంతా సాంప్రదాయబద్ధంగా ఇంటి వంటల్లాగా ఉంటాయి. ప్లస్ మనం కావాలనుకున్న విధంగా మన నోటికి అనుగుణంగా రుచికరంగా ఉంటాయండి. చాలా వరకు మనం ఎవరినైనా చూస్తుంటే ఎవరిని కించపరచడం కాదు కానీ కమర్షియల్గా ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ కమర్షియల్ కంటే రుచికి, శుచికి, శుభ్రంగా ఉండే విధంగా మేము ఇక్కడ అది గుర్తించాము 100%. మాకు ఆ రిలేషన్, ఆ బాండింగ్ అయితే ఈ ప్రసాద్ సంవత్సరాల నుంచి ఉంది సార్. నేను ఇది చెప్పాలంటే ఒక 15 ఏళ్ళు అని చెప్పొచ్చు. మాకు ఆ బాండింగ్ అనేది ఉన్నది, ఆ రిలేషను. అందువల్ల మాకు ఒక్కొక్కసారి ఆ రిలేషన్లో ఆర్డరింగ్ ఉంటుంది,
రిక్వెస్ట్ ఉంటుంది, స్పెషల్ ఇది ఉంటుంది. అందువల్ల మంచి ఇది ఉంటుందండి. ఇది ఈరోజు షష్ఠపూర్తి కార్యక్రమంగా సాంప్రదాయబద్ధంగా ఉండాలని అంటే మీకు అనుగుణంగానే అంటే మీరు ఏ టైప్ లో ప్రోగ్రామ్ చేయాలి ఇలా ఇప్పుడు ఈ రోజు ఇక్కడ చూసుకుంటే అరిటాకులతో భోజనం పెడుతున్నారు. సో కస్టమర్ ఏదైతే మీరు కోరుకుంటారో ఆ పద్ధతిలోనే పెడతారు. అంటే బఫే సిస్టమే ఈ రోజులో ఎక్కడ చూసినా ఉంది. అలాంటి టైంలో ఇదంతా అరేంజ్మెంట్స్ చేయాలి అని మీరే ఆర్డర్ పెట్టుకున్నారా? అంటే ఇక్కడ చెప్పడానికి ఏంటంటే అండి, ఇవాళ షష్ఠపూర్తి చేసుకునేది అక్కా బావ. వాళ్ళ కాన్సెప్ట్లో మేము తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, మా అక్కయ్య గారికి ఇష్టమైన కూరలు, మా మా బావగారికి ఇష్టమైన వంటకాలు, వీటినే ఫోకస్ చేసి ఆ విధంగా పెట్టి, ప్లస్ ఆ రోజు వాళ్ళు పెళ్లి జరిగిన రోజుల్లో జరిగిన విధానం సాంప్రదాయ పద్ధతికి మనం విలువిచ్చి, అందుకనే మనం ఇవాళ బంతి భోజనం అరిటాకు కాన్సెప్ట్ తోటి మనం ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. షష్ఠపూర్తి సందర్భంగా వాళ్ళకి ఆ రోజులు మళ్ళీ గుర్తు రావాలన్న ఉద్దేశంతో అరిటాకు భోజనం చేశారు. అంటే చెప్పగానే సార్ ఓకే చెప్పారా ప్రసాద్ గారు? అంటే ఇంకా అలాంటి కాన్సెప్ట్ ఏం లేదండి. చెప్పాను కదా, ఇందాని ఆర్డరింగ్ ఉంటుంది, రిక్వెస్ట్ ఉంటుంది. అది చెప్పాను కదా, ఒకవేళ చేయటం కుదరదన్నా చేయాల్సిందే అని చెప్పి ఆ రిలేషన్ మా దగ్గర బాండింగ్ ఉంది. ఏదైనా ప్రతిదీ రూపాయితోటి ముడిపడి ఉంటుందండి. మనం కావాలి అనుకుంటే కావాలనే దాని ప్రకారం ప్రజెంటేషన్ చేయమంటే మనం చేయించుకున్న దాని ప్రకారంగా వాళ్ళు చేసిస్తారు 100%. ఇలాంటి కార్యక్రమం మేము ప్రసాద్ క్యాటరింగ్ ద్వారా మనం చేయించుకోగలుగుతున్నందుకు, మాకు రుచికరమైన వంటలు వచ్చినందుకు మాకు సంతోషకరమైన విషయం ఒకటి. నెక్స్ట్, ఇలాంటి ప్రజెంటేషన్ మేము అనుకున్న విధంగా మాకు ప్రజెంటేషన్ జరిగినందుకు సంతోషం. నెక్స్ట్, మీరు సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని కవర్ చేసుకోవటం అనేది మాకు ఇంకా నచ్చిన విషయం. అందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కుటుంబం తరఫు నుంచి థ్యాంక్ యూ. ఒకప్పుడు చూసుకుంటే సార్ అంతా బంతి భోజనాలు ఉండేవారు. మన ఇంట్లో వాళ్ళే వచ్చేసి హడావుడి చేసుకుంటూ సొంతంగా వండుకొని కుటుంబ సభ్యులే వడ్డించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజులో క్యాటరింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఎలా ఉంది అంటే అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్ ఈ క్యాటరింగ్ వాళ్ళతోటి? మాకు తెలుసండి, మా చిన్నప్పుడు ఒక 300 మంది వచ్చారంటే చాలా పెద్ద ప్రోగ్రాము, చాలా పెద్ద కార్యక్రమం. ఈ రోజుల్లో అలా కాదు. అందువల్ల మన ఈరోజు బిజీ లైఫ్ పెరిగింది, వచ్చే యొక్క పబ్లిక్ పెరిగింది. దాని ప్రకారంగా మన యొక్క జీవన విధానం కూడా మారింది. కాబట్టి మనం దగ్గరుండి చేసి మనమే చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని క్యాటరింగ్ అనే విధానంలో మాత్రమే దాన్ని మనం సర్వైవ్ అయ్యగలిగి మనం దాన్ని సక్సెస్ చేసుకోగలం. కాబట్టి 100% క్యాటరింగ్ వైపుకి వెళ్ళటమే సరైన. మనం ఇచ్చుకునే విధానంలో సక్సెస్ అవ్వాలి అంటే క్యాటరింగ్లో ఇచ్చుకుంటేనే. మనమే చేయాలి అనుకుంటే చేయగలమేమో, కానీ మనం ఇంత సక్సెస్ని అవుట్పుట్ని అయితే తీసుకురాలేము, నా ఒపీనియన్ అయితే. ఈ రోజులో ఉన్న బిజీ షెడ్యూల్లో ఇలాగే తీసుకురావాలంటే కష్టం. ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటి సార్, స్పెషల్ ఏంటి అసలు? ఇప్పుడు మా అక్కా బావ గారి షష్ఠపూర్తి అండి. కాటేపల్లి శంకర్రావు గారు కుస్మ, యాక్చువల్గా వేపుకుంట్ల స్వగ్రామం. అయితే మాది పెద్ద మునగాల, కొదుమూరు పురుషోత్తం గారు వాళ్ళ కుటుంబం. అయితే ఆ అక్క బావ వాళ్ళది ఈరోజు షష్ఠపూర్తి, 60 సంవత్సరాల సందర్భంగా షష్ఠపూర్తి ఇక్కడ మన ఖమ్మం శాస్తా దేవస్థానం కళ్యాణ మండపంలో చేసుకుంటున్నాం. దీనికి మేము మొదటి నుంచి కుటుంబ వ్యక్తిగా మేము ఈ ప్రసాద్ క్యాటరింగ్ని అనుసరించుకుంటూ ప్రసాద్కే ఇస్తున్నాం. సో చూసారు కదండి, వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ వీళ్ళు వండే అన్ని ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఉంటుందని, వాళ్ళు వడ్డించే ప్రతి దాంట్లో కూడా ఆప్యాయత అనేది ఉంటుందని, రుచి శుభ్రత నాణ్యతలో మాత్రం ఎలాగా కూడా వాళ్ళు అసలు రాజీ పడరు ప్రసాద్ గారు అని చెప్పి చెప్తున్నారు. సో ప్రసాద్ క్యాటరింగ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే కింద ప్రోగ్రామ్ జరుగుతుంది. అయినప్పటికీ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దని అన్ని ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకొని టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వచ్చినా సరే, ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా ఏ టైంలో వచ్చినా కూడా సర్వ్ చేయడానికైతే టీం అందరూ కూడా సిద్ధంగా ఉండి అతిథి దేవో భవ అన్న ఉద్దేశాన్ని అనే మాటని సార్థకత చేయడానికైతే మన ప్రసాద్ క్యాటరింగ్ టీం అయితే రెడీగా ఉంది. నమస్తే సార్. ప్రసాద్ క్యాటరింగ్ సర్వీస్ చాలా బాగా పేరు విన్నాం. సార్ కూడా చాలా బాగా చెప్పారు. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది? 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. 14 years. మీ టీం సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుంది. వాళ్ళు లేకపోతే ఇంతవరకు నేను చేసేవాడిని కూడా కాదు. ఇంత చాలా మంచి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇన్ని క్యాటరింగ్స్ ఉండగా ప్రసాద్ క్యాటరింగ్ నే ఎందుకు ఎంచుకోవాలి, మీ మాటలో చెప్పండి. మా దగ్గర మేము మసాలాలు అసలు వాడమమ్మా, ప్లస్ న్యాచురల్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మాకు మడి వంటలు, ఉల్లిపాయ లేకుండా మడి వంటలు వస్తాయి. మాకు బ్రాహ్మిన్స్ వైశాసి ఎక్కువ వస్తాయి అన్నమాట. అన్ని తరగతుల వారికి కూడా మీ క్యాటరింగ్ నుంచి సేవలు పొందొచ్చా, అంటే సర్వీసెస్ పొందొచ్చా? బేసిక్ భోజనం వచ్చేసేసరికి 180 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి చాలా మంచి 180 రూపాయలు బేసిక్ భోజనం అనమాట.